ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీరు మమ్మల్ని ఎక్సర్సైజ్ సగంలోనే ఆపేసి ఎందుకు తీసుకొచ్చారన్నయ్య? ఓ అదా, ఏదో కొత్తగా వచ్చారు కదా, లేనిపోని గొడవలు ఎందుకని వదిలేసా. ఇప్పుడు నిజం చెప్పానయ్యా? అంటే యాక్చువల్గా మనం ఆ అమ్మాయిని పెళ్లిలో కిడ్నాప్ చేసి మిస్టేక్ చేశాం కదా, అందుకే ఎందుకైనా మంచిది కొంచెం కూల్గా డీల్ చేస్తే బెటర్ అని నా ఫీలింగ్. ఇదిగో ఇక్కడే మన బెండింగ్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత వాళ్ళు మన బెండు తీస్తారు. అయినా మనం ఎలాంటి బట్టలు వేసుకోవాలో ఆవిడలో డిసైడ్ చేస్తారన్నయ్య. అన్నయ్య, ఇన్నేళ్ల మన ఫ్రీడమ్ ఏమైపోవాలి? మన ఫ్రీడమ్ ఫైట్ కి నువ్వే నడుం బిగించాలి. అప్పుడు గాని నా మెడ కూరి బిగించదు. ఆ మహాతల్లి పైకి కనిపించేంత సాఫ్ట్ కాదురా, బ్రహ్మ రాక్షసి. అనయ్య, నువ్వు భయపడుతున్నావా? భయపడ్డం లేదురా, జాగ్రత్త జాగ్రత్త. పోయి ఎవరైనా డైనోసార్ నోట్లో తలపెడతారా? ఆమె డైనోసార్ కన్నా డేంజరస్ రా. డైనోసరా? అనయ్య, తను డైనోసార్ అయితే నువ్వు డైనమిక్ స్టార్ అనయ్య, అస్సలు తగ్గొద్దు. నేను డైనమికేరా, కాకపోతే ఆ అమ్మాయి డైనమేట్. ఒక్కసారి బ్లాస్ట్ చేసిందనుకో మొత్తం బూడిద. మొన్న పెళ్లి మండపంలో అందరినీ అల్లాడించేసింది తెలుసా? ఆడ చెల్లి మీద ఎవరో చెయ్యెత్తబోతే కోడి మెడ ఇరిచేపోయినట్టు చెయ్యిరిచేపోయింది. అంత పెద్ద రౌడీనా? రౌడీలే చాలా బెటర్ రా, పాపం వాళ్ళది ఇన్నోసెన్స్, ఈమెది వైలెన్స్. ఏ నేను రౌడీనా? చూస్తే ఆవిడ స్ట్రిక్ట్ గా అనిపిస్తున్నారు కానీ మరీ ఇంత పెద్ద గయ్యాడా? గయ్యాళ అని చిన్నగా అంటావేంట్రా? గయ్యాళికి కేర్ ఆఫ్ అడ్రస్. ఓ సూర్యకాంతాన్ని, ఓ ఛాయాదేవిని మిక్సీలో వేసి గిర్రని తిప్పి బయటికి తీసావనుకో, వచ్చేది ఎవరనుకున్నావు? గయ్యాళి గౌరీ. గయ్యాళి గౌరీ, గయ్యాళి గౌరీ. అంతేకాదురా, మేడం గారి దగ్గర ఇంకొక అద్భుతమైన క్వాలిటీ ఉంది. అదేంటో తెలుసా? పిసినారితనం. ఇంటి ఓనర్తో రెంట్ మాట్లాడినప్పుడు కూరగాయలు బేరం అన్నట్టు గీసి గీసి మాట్లాడిందట. పాపం ఓనర్ ఒకటే గోల, ఇదెక్కడి సత్తరా అని. అవునన్నయ్యో, క్యారేజీ తీసుకెళ్ళినప్పుడు ఆరాటంగా తిన్నప్పుడే అనుకున్నా పెద్ద కంజూస్ అని. గట్టిగా అరవకరా, ఆమె ఫేస్ ఎలా ఉందో చూసావా? మటన్ కొట్టు మస్తాన్ గారి దగ్గర కైమా కొట్టేదానిలాగా ఉంటది. మన మాటలు విందనుకో అంతే, మనల్ందరినీ ఖైమా చేసి క్యారేజ్ లో పార్సల్ చేసి ఎవడో ఒకడికి. అన్నయ్య, నువ్వు ఆ అమ్మాయిని కలిసింది మొన్ననే కదా, ఇంత డీప్ గా ఎప్పుడు స్టడీ చేసావు? ట్యాక్ ఉందని చూస్తే మనం అలా స్కాన్ చేసేస్తాం రా. పైగా మనం బాగా స్మార్ట్. ఫస్ట్ టైం చూసినప్పుడు ఇన్నోసెంట్ గా అనిపించింది, పెళ్లి చెడిపోయినప్పుడు పాపం అనిపించింది. కానీ ఆ తర్వాత అర్థమైంది రోయ్, ఆ పెళ్లి కొడుకు అదృష్టవంతుడని. లేకపోతే ఆడు పెళ్లి చేసుకుంటే ఇవన్నీ వాడిని మనం పాపం అనుకోవాల్సి వచ్చేది. జీవితంలో ఎవడు పెళ్లి చేసుకుంటాడో గాని ఆవిడ్ని, ఆడి జీవితం ఇమ్లిబన్ బస్ స్టాండేరా. అన్న నడిచొస్తే మాస్, అన్న నుంచుంటే మాస్. లేడీస్ దగ్గరికి వెళ్ళేటప్పుడు క్లాస్ గా ఉండాలరా, మాస్ ఏంట్రా మాస్. గౌరవనీయులైన గౌరీ అండ్ సిస్టర్స్, గౌరవనీయులైన గౌరీ అండ్ సిస్టర్స్, గౌరీ అండ్ సిస్టర్స్, గౌరీ అండ్ సిస్టర్స్, గౌరీ అండ్ సిస్టర్స్. ఏంటండి? ఏం లేదండి, మోటార్ పని చేయట్లేదని చెప్పి రిపేర్ చేశాను. ట్యాప్ లో వాటర్ వస్తుందో లేదో చూసుకోండి. ఆ అమ్మాయి డైనమైట్, ఒక్కసారి బ్లాస్ట్ చేసిందనుకో మొత్తం బూడిద. రౌడీలే చాలా బెటర్ రా, పాపం వాళ్ళది ఇన్నోసెన్స్, ఈమెది వైలెన్స్.
ఓ సూర్యకాంతాన్ని ఓ ఛాయాదేవిని మిక్సీలో వేసి గిర్రని తిప్పి బయటికి తీసావనుకో వచ్చేది ఎవరనుకున్నావు? గయ్యాళి గౌరీ. గయ్యాళి గౌరీ, గయ్యాళి గౌరీ, గయ్యాళి గౌరీ, గయ్యాళి గౌరీ. ఆమె ఫేస్ ఎలా ఉందో చూసావా? మటన్ కొట్టు మస్తాన్ గారి దగ్గర కైమా కొట్టేదానిలాగా ఉంటది. ట్యాప్లో వాటర్ వస్తుందో లేదో చెక్ చేయమంటే నీ కళ్ళల్లో ట్యాప్ ఓపెన్ చేశారేంటి? పడకూడనివన్నీ నా కంట్లోనే పడుతున్నాయిలేండి. హ? దమ్ము. ఓహో అక్కయ్య గారి కళ్ళు దుమ్ము పట్టిపోయాయట. దుమ్ము పట్టదంట. మీరెళ్ళి చూడొచ్చు కదా. వాటర్ వస్తున్నాయండి. థ్యాంక్ యూ సో మచ్. అడగకపోయినా హెల్ప్ చేశారు. సో నైస్ ఆఫ్ యూ. ఏం చేయనండి, చిన్నప్పటి నుంచి నేను అంతే. ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేయకపోతే నాకు రోజు గడిచినట్టే ఉండదు. అసలు మా వాళ్ళందరూ ఏమంటారో తెలుసా అండి? మంచితనానికి ప్యాంటు షర్టు వేస్తే అది నువ్వేరా అంటారు. ఆ, ఏం నటిస్తున్నావు స్వామి. ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్. అక్క, నీ అంచనా 100% కరెక్ట్. శంకర్ గారికి హెల్పింగ్ నేచర్ ఎక్కువ. మరే కనిపిస్తుంది. ఏదో మీ అభిమానం. ఏదో నాకు చేతనైన సహాయం నేను చేశాను. ఏమండో, మోటార్ మాటి మాటికి రిపేర్ అవుతుంది. కొంచెం వాటర్ జాగ్రత్త చూసుకుని వాడుకోండి. అలాగేనండి. నీళ్ళన్నీ ఒకేసారి తాగడానికి నేనేమైనా డైనోసరా? డైనోసారా? వాటర్ రావట్లేదని ఇందాక మా అక్క ఓనర్ గారికి కాల్ చేసి చెప్పింది. అక్క, ఓనర్ గారు వచ్చాక గొడవ పడకుండా కామ్ గా డీల్ చేయి, ఓకే? గొడవ పడటానికి నేనేమైనా వైలెన్స్ నేచర్ ఉన్న రౌడీనా? అక్కడికేదో నాకంటే రౌడీలే ఇన్నోసెన్స్ అన్నట్టు మాట్లాడుతున్నావు. వైలెన్స్ ఇన్నోసెన్సా? కుంపదీసి నేను అన్నవన్నీ వినిందా లేక కోఇన్సిడెంటల్ గా మ్యాచ్ అవుతున్నాయా? మీరేదో మాట్లాడుకుంటున్నారు కదా, మాట్లాడుకోండి. నేను పనుంది వెళ్ళొస్తాను. మీరు వచ్చినా మేము ఉండంలేండి. ఇల్లు ఖాళీ చేస్తున్నాం. ఇల్లు ఖాళీ చేస్తున్నారా? అసలు ఇంట్లో మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటండి? నువ్వే నా అసలు ప్రాబ్లం. నేను ఇంత అడుగుతున్నా మీరేం చెప్పడం లేదు. అసలు ప్రాబ్లం ఏంటండి? నో ప్రాబ్లం. 2 రోజులకు ఒకసారి ఇల్లు మారడం మాకు సరదాలేండి. మీరేంటి అలా చూస్తున్నారు? మళ్ళీ ఏవైనా అంటే నన్ను గయ్యాలి అంటారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.